పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. ఈ దిన దేవుని వాక్కును వినిచిన ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా వందనములు. బాగున్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అనాది కాలంలో ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి బయటకు రాగానే దేవుని మందిర నిర్మాణం యొక్క బాధ్యత దేవుడు జెరుబ్బాబెలు గారికి అప్పగించినాడు. కానీ జెరుబ్బాబెలు గారి దగ్గర ఏ వనరులు లేవు, ఏ ధనము లేదు, కనీసం ఏంటంటే కట్టడానికి సామర్థ్యము కూడా లేదు. చుట్టూ సమరయ పాలకుల ద్వారా ఎన్నో వ్యతిరేకతలు ఎదురవుతున్నప్పుడు జీవము కలిగిన దేవుడు తన దాసుని బలపరుస్తూ అన్నాడు కదా, జెరుబ్బాబెలు శక్తి చేత బలము చేత కానిది నా ఆత్మ ద్వారా జరగబోతుంది అని అన్నాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా మనుషుల యొక్క శక్తి చేత బలము చేత జ్ఞానము చేత జరగలేని కార్యములు ఉన్నాయా? నీ శక్తి బలమును ఉపయోగించి నీరసించిపోయి ఉన్నావా? ప్రయత్నములన్నీ విఫలమైపోయాయా? అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మ వలన సమస్త కార్యములు జరుగును. ఈరోజు నీ శక్తి నీ బలము మీద ఆధారపడడం మానేసి పరిశుద్ధాత్మ మీద ఆధారపడు. పరిశుద్ధాత్మ సహాయమును కోరు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధము కలిగి ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్కును వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ ద్వారా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.